మరణాత నేటి గురువారము తన దివ్యమైన వాగ్దానములు ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 ఆగస్టు 27వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనము. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, కృపగల దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన తన కృప కటాక్షములను మనపై కుమ్మరించుచు ఏ కీడు రాకుండా సంరక్షించును. తన కరములను చాపి మనలను పట్టుకుని తన బాహువులో బంధించువాడు, బలపరచువాడు. ఒకవేళ జారిపోయినను తప్పిపోయిన గొర్రెపిల్లను వెదికి రక్షించిన విధముగా మనలను సంరక్షించి హక్కును చేర్చుకుని తన కృపా మహదైశ్వర్యం చొప్పున మనలను సంరక్షించును. కావున దిగులు చెందవద్దు. ప్రార్థన. కృపా కనికరముల గల మా క్రీస్తు ప్రభువా, మేము లోకాశలలో పడి నీ పరిశుద్ధత నుంచి జారిపోవచ్చున్నామని ఆందోళన చెందుతున్నాము. కావున జారిపోకుండా పట్టుకుని సంరక్షించమని వేడుకుంటున్నాము. నీ వాగ్దానములతో నీ సన్నిధిలో సురక్షితంగా నివసించగలిగే దైవశక్తిని మా ఎల్లరికూ దయచేయము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొంచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నిటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన ఈవులను అన్ని నూరంతలుగా కుమ్మరించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన పరిశుద్ధాత్మచే మనము జారిపడిపోకుండా తన కృపతో బలపరిచి ఆదుకొనుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. నా మంచి కాపరివై మమతా సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆచల్తమై. మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆచల్తమై. యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి.